నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట ఆలేరు పట్టణంలో ఈద్గా వద్ద బక్రీద్ పండుగను పురస్కరించుకుని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముస్లిం సోదరులను కలిసి అలై తీసుకుని బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. బక్రీద్ పండుగలో ఆనందం, శాంతి, శ్రేయస్సు ఉండాలని కోరుకున్నారు. అలాగే ప్రజల జీవితంలో ఎదురవుతున్న సమస్యలు తొలగిపోవాలని కోరుకున్నారు. అల్లాహు అక్బర్ లా ఇలాహ ఇల్లల్లాహ్ వల్లాహు అక్బర్. బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ అల్లాహ్ ఆశీర్వాదం వల్ల మనందరం దినదినాభివృద్ధిగా అందరం అభివృద్ధి చెందుతూ మనం కూడా మన వంతు సాయంగా కొంతమందికి సహాయం చేయడం నిజంగా అల్లాహ్ కృపతోటి త్యాగాల ప్రతీకంగా. అంటే ఇస్లాం ప్రవక్తలలో ఒకరైనటువంటి ఇబ్రాహీం గురించి నేను తెలుసుకున్న దాంట్లో, ఇబ్రాహీం వాళ్ళ భార్య భర్తలకు చాలా కాలం తర్వాత ఒక సంతానం జన్మిస్తుంది. లోక కళ్యాణం కోసం అల్లాహ్ చెప్పి తన కొడుకును బలియమంటే ఆ ఇబ్రాహీం ఎక్కడ కూడా వెనకాడకుండా తనకు ఎన్నో పుణ్యాలు ఎన్నో ప్రార్థన చేసిన తర్వాత పుట్టినటువంటి ఇస్మాయిల్ను కూడా బలిదానం చేయడానికి బలిదానం చేయడానికి సిద్ధమైతే తన కొడుకు ఇస్మాయిల్ కూడా తెలుసుకుంటాడు, మా నాన్న అల్లాహ్కి మాట ఇచ్చిండు, నన్ను బలిదానం చేయడంలో ఎక్కడ వెనకాడతాడో, ఇచ్చిన మాట ఎక్కడ వెనకపోద్దని చెప్పి ఆ తండ్రికి ఒక సూచన చేసి, మీరు నన్ను బలిదానం చేసినప్పుడు కుర్బాన్ చేసేటప్పుడు కళ్ళకు గంతలు కట్టుకోవాలని చెప్పి ఆ ఇస్మాయిల్ ఇబ్రాహీం గారు చెప్తే, ఆ ఇబ్రాహీం గారు ఎక్కడ కూడా పుత్రశోకం లేకుండా అల్లాహ్కి ఇచ్చినటువంటి మాట ప్రకారం బలిదానం చేయడానికి సిద్ధమైన సమయంలో అల్లాహ్ ఆశీర్వాదం వల్ల దుంబ అంటే మన పొటేల్, ఆ తల నరికేటప్పుడు అక్కడ పొటేలు తల ఉండడం నిజంగా త్యాగాల ప్రతిమగా. అది ఇస్లాం ప్రవక్త అయినటువంటి ఇబ్రాహీం మాట తప్పకుండా చేసినటువంటి ఆ సాహసం, ఆ త్యాగమే ఇవాళ మనం బక్రీద్గా జరుపుకుంటాం. కాబట్టి ప్రపంచ శాంతి నెలకొల్పాలని చెప్పి 80,000 మంది ప్రవక్తలను అల్లాహ్ భూలోకాన్ని పంపి మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా శాంతి నెలకొల్పాలి. మనం సంపాదించిన దాంట్లో కొంత మన పక్క సోదరులకు కానీ మన వాళ్ళకు పంచాలనే ఒక ప్రతిమతో ఏర్పడేటువంటి ఈ బక్రీద్ ఇంత భక్తి శ్రద్ధలతోటి ప్రార్థనతో జరుపుకొని మీ అందరి ఆశయం వల్ల ఆలేరు ప్రాంతం ఇంకా కూడా దినదినాభివృద్ధిగా ఈ ప్రాంతం అభివృద్ధి చేసి తెలంగాణ రాష్ట్రంలో ఆలేరును ముందుంచడంలో మీ అందరి సహాయ సహకారాలతోటి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అభివృద్ధి చేసుకుందామని తెలియజేస్తూ, మీరు ఇచ్చినటువంటి ఈ స్ఫూర్తి, మీ ప్రేమ అభిమానంతో ఇవాళ నేను ఇక్కడ ఒక ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్గా మీ అందరికీ అందుబాటులో ఉండి, ముఖ్యంగా పెద్దలు చెప్పినట్టుగా ఇక్కడ జిమ్ కానీ, అదేవిధంగా అక్కడ పాల సెంటర్ తగినటువంటి దాని ప్రయారి కూడా కానీ అన్ని విధాల ప్రభుత్వ నిధుల నుంచి తప్పకుండా చేస్తానని చెప్పి తెలియజేస్తూ, ఉర్దూకు సంబంధించినటువంటి ఆ రూమ్ను కూడా ప్రభుత్వ నిధులతోటి కంపల్సరీ ఏర్పాటు చేస్తానని చెప్పి ఎల్లవేళలా మీ అందరి ప్రేమాభిమానంతో ఇలా ఈ స్థాయికి వచ్చారు. కాబట్టి మీ అందరి ప్రేమాప్యాయత రేపు ఆలేరు అభివృద్ధి కోసం, ముఖ్యంగా మా ముస్లిం మైనార్టీ సోదరులందరూ కూడా అన్ని విధాల అందుబాటులో ఉండి అభివృద్ధిలో ముందుకు పోదామని తెలియజేస్తూ, ఇంత భక్తి శ్రద్ధతోటి ప్రార్థన చేసి ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధి ఉండాలి, శాంతి భద్రతలకు ఎందున్నారని చెప్పి చేసినటువంటి మీ ప్రార్థనలకు ప్రత్యేకంగా
ధన్యవాదాలు చేస్తూ మళ్ళొకసారి మా ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.